గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీకే పిల్ల. అద్దాలు పెట్టను, నాకేం సైట్ కాదు, నాకు సోకుల దగ్గర ఎక్కువ. ఓకే, ఈ వీడియోతో భరించాల్సింది, కానీ బాగాలేదు, తీసి దిగుతా. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, రీసెంట్లీ మనకు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి రోజున మనకి ఏది కోడి పందాలు స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో కోడి పుంజు కోడి పిట్టని ఏ విధంగా కన్విన్స్ చేసి పందెంలో గెలవడానికి వెళ్తుందో ఒకసారి ఈ వీడియో చూడండి. గీతాంజలి నేను తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకు. అది అవదమ్మా. ఇప్పుడు నువ్వు ఏమన్నా చేసుకోదు బ్రో, ఎందుకంటే ఆల్రెడీ ఇంకోటి ఉన్నాడు, నువ్వు ఉన్నప్పుడు ఇంకోటి పెట్టుకుంటది. ఎంతకి తెగించారా? ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే అవుతాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కామెంట్ అయితే అవుతాము, కోడి పుంజు కన్నా కోడి పెట్టే బాగుంది. చిన్న కథ కదిరిద్యా. నిజంగా కోడి పుంజు కన్నా కోడి పెట్టే బాగుంది, నాకు కూడా నచ్చింది. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. పెళ్లి చేసుకోదు బ్రో, కానీ ఉంచుకుంటది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే, నెక్స్ట్ కామెంట్ అయితే అవుతాము, పెట్ట బి లైక్ వీళ్ళు బరిలో వేసేస్తారు, నన్ను కర్రీలో వేస్తారు. సరిపోయింది. కరెక్టే, ఇద్దరు కలిసి వాడేమో బరిలో పోతాడు, నువ్వేమో కర్రీలో పోతావు, కాబట్టి ఇద్దరు స్వర్గానికి వెళ్ళి కలిసి ఉండండి. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాము. పోతే పోయాడులే, నా మాజీ పీరియడ్ ఇక్కడ. అంటే అయితే ఈ బ్రో కొంచెం ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేశాడు, చూద్దాం. నీ పెట్టె కోసం మళ్ళీ పుడతావురా పుంజు. ఏది బ్రో, మగధీరనా? ఈ మగధీర కాదు, పోతే ఏసుడే. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. పుంజు ఆటలో పెట్ట పొయ్యి మీద కుండలో. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. మరి ఎగ్గేలా బ్రో, ఆల్రెడీ 10-15 పిల్లలు పడే ఉంటాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకోటేమో లైన్ లో పెట్టుకొని ఉంటది వేరే పుంజుల్ని, కాబట్టి పెట్టెకి దిగులు పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. నువ్వు పెళ్లి చేసుకోకు, కానీ ప్రతి పుంజుతో తట్టించుకో. నెక్స్ట్ కామెంట్ చూద్దాము. పెట్టెని కూడా వేసేస్తారు కదా. కౌశిక్ గారు చెప్పింది కరెక్ట్ రా. నెక్స్ట్ కామెంట్, వీడు బాగా ఫీల్ అయినట్టున్నాడు. రే, అంత మంచి సీన్ రా. నెక్స్ట్ కామెంట్ చూద్దాము. పెట్టబి లైక్ దెంగేయ్, ఇక మళ్ళీ రాకు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. ఓకే, నెక్స్ట్ కామెంట్. పాపం బ్రో, ఫీల్ అవుతున్నావు అక్క, అదే కోడిని తీసుకొని తింటావు కదా అక్క. నెక్స్ట్ కామెంట్ అయితే చదువుతాము. పెట్టబి లైక్ అది అవ్వదమ్మా. అది అవదమ్మా. అది నిజంగానే అవ్వదు, వేరే పెళ్లి బరాబర్ వేసుకుంటాం, నువ్వు పోతే మరి నేను కదా నేను చేయాలి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ కామెంట్, ఆల్రెడీ వెయ్యడానికి పుంజు రెడీగా ఉన్నాడు, నువ్వు పో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కామెంట్ అయితే చదువుతాము. రే, ఎవర్రా మీరంతా? వాళ్ళ సబ్స్క్రైబర్స్, నా సబ్స్క్రైబర్స్. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ కామెంట్ అయితే చదువుతాము. ఎలా వస్తాయి బ్రో మీకు ఇలాంటి ఐడియాలు? ఈ ఐడియాలు నాకెందుకు వచ్చాయి అనే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఓకే, నెక్స్ట్ కామెంట్ చదువుతాము. పెట్టి కాదు బ్రో, పెట్ట. అది నువ్వు ఇంగ్లీష్ టీచరా బ్రో? లేకపోతే నెక్స్ట్ కామెంట్ చదువుతాము. అది పెట్టో కాదండి, అది పెట్ట. నువ్వు తెలుగు టీచరా సార్? ఇక్కడ తెలుగు టీచర్లు ఇంగ్లీష్ టీచర్లు ఎక్కువయ్యారు. అది పెట్టి పొట్ట. ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్ అయితే చదువుతాము. పెట్ట డైరెక్ట్ పిల్లలే. అయితే గుడ్లు పెట్టవైతే డైరెక్ట్ పిల్లలు ఇస్తావా? ఓకే గైస్, మనమైతే పుంజు క్షేమంగా రావాలి పెట్ట దగ్గరికి అని మనమైతే దేవుడిని ప్రార్థిద్దాం. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరు పుంజు గెలవాలని దీపారాధన చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒకవేళ ఓడిపోతే పుంజు కర్రీలోకి అవుతాడు, లేకపోతే గెలిస్తే వీరుడు అవుతాడు. నెక్స్ట్ ఇయర్ ఆడడానికి రెడీగా ఉంటాడు. ఎట్లుంటే ఏముంది లేండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఉంటా మరి, బాయ్.